జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై సనాతన సాంప్రదాయం. శ్రీరామచంద్రుడు ఆవిష్కరించినట్లుగా, శ్రీకృష్ణుడు ధృవీకరించినట్లుగా, శ్రీ మహావిష్ణువు ఆశీర్వదించినట్లుగా, మా దృక్కోణ ఆలోచన సంవిధానం సంస్కరింపబడి తీరాలి. అలాంటి వ్యవసాయాత్మక బుద్ధికి దోహదపడే, అలాంటి సంస్కరణకి దోహదపడే పరిమళాత్మకమైన సుజ్ఞానాన్ని మాకు ప్రసాదించమని అంతర్యామిని గురువరేణ్యుడిని హృదయంగా వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. మాకు ఉపదేశించబడిన సుజ్ఞానం ఊసర క్షేత్ర వర్షోదకం కాదని ఖచ్చితంగా ఆ శుభకృతి సంస్కరణ అనే ఫలశ్రుతిగా వికసించి తీరుతుందని మా గురువుకి మేము హృదయంగా తెలియజేసుకుంటున్నాం. ఉపదేశించిన ప్రతి పదం మా పుట్టినింటికి చిరునామానే. మా తండ్రితో మమ్మల్ని సంగమింప చేయటానికి విశేషంగా దోహదపడి తీరుతుంది. అలాంటి సుజ్ఞాన సంకీర్తనల ఝరిని ఆచార్యులు గీతాశాస్త్రంలో అద్భుతంగా పొందుపరచి తన ప్రేమ కానుకగా మానవ సంతతికి బహూకరించారు. పరిమళ భరితమైన ఆ సుజ్ఞానాన్ని, శ్లోకశోభితమైన సత్యాన్ని అర్థం చేసుకుని, ఆవిష్కరించుకుని, అనుష్ఠానం చేసుకుని యోగీశ్వరులుగా భూతలం నుంచి నిష్క్రమించి తీరుతాము. అస్తు, తదాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు, అస్తు. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగువచ్చిన దేవదేవులందరికీ, విరించులందరికీ, విశ్వంభరులందరికీ, సహ స్వర్గవాసులందరికీ, సహ భూతల వాసులందరికీ స్వాగతం, శుభస్వాగతం. యు ఆర్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. జయోస్తు. సదస్సులారా, సాధకులారా, మరో సంచికకి స్వాగతం, శుభస్వాగతం. మునుపటి శ్లోకం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం అధ్యయనం చేస్తున్న ప్రకరణం యొక్క శీర్షిక ఆత్మ సంయమ యోగం, ఆత్మతో సంగమించే యోగం. మన నిజతత్వంతో, మన సహజత్వంతో, మన దివ్యత్వంతో ఏకీకృతమయ్యే యోగం. మన ఆలోచన సంవిధానంలో ఉన్న భేదాలన్నిటినీ అభేదం చేయగలిగే యోగం, తెరలు తీయగలిగే యోగం. కాబట్టి నిజానికి ఈ ప్రకరణం యొక్క శీర్షికే ఈ ప్రకరణంలో ఉపదేశించబడుతున్న జ్ఞానానికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పక తప్పదు. ఇప్పటికే మనం ఇంచుమించు 23 శ్లోకాల దాకా సుసంపన్నం చేసుకున్నాం. ఇవాళ 24, 25, 26 శ్లోకాలని, అంటే ఇవాళ 23, 24, 25 శ్లోకాలు తెలుసుకునే ముందు మునుపటి సంచికలో మనం తెలుసుకున్న 20, 21, 22 శ్లోకాల్లోని సారభూతమైన అంశాన్ని, ఆ శ్లోకాల యొక్క, ఆ శ్లోకత్రయం యొక్క సారాంశంని మరొకసారి మీకు అందించే యత్నాన్ని గావిస్తున్నా. 6వ అధ్యాయం 20వ శ్లోకంలో, ఏ స్థితిలోనైతే తన చిత్తం అన్యదైవాన్ని అర్థించడాన్ని ఓ యోగీశ్వరుడు నియంత్రించడంలో కృతార్థుడవుతాడో, ఏ స్థితిలోనైతే తన ఆత్మలో కొలువయ్యున్న పరమాత్మనే స్తుతిస్తూ, దర్శిస్తూ,
తన ఆత్మయందే పరమానంద భరితం అవుతాడో. సో ఆ స్థితి గురించి చెప్తున్నాడు. సో దీంట్లో 3 అద్భుతమైన అంశాలు ఉపదేశించారు ఆచార్యులు. ఏ స్థితిలోనైతే తన చిత్తము అన్యదైవాన్ని అర్థించడాన్ని ఓ యోగీశ్వరుడు నియంత్రించడంలో కృతార్థుడవుతాడు. ఫస్ట్ ఇక్కడ చిత్తం అన్న పదప్రయోగం జరిగింది కాబట్టి కూలంకుషంగా చిత్తం గురించి ఒకసారి చర్చించుకుందాం. చిత్తము లేదా మనస్సు. మిగతా భాష్యకర్తలందరూ మనస్సుకి విశేషమైన ప్రాధాన్యతనిచ్చారు. మనసును అదుపులో పెట్టుకోమని, మనసుని కట్టుదిట్టాలతో బంధించమని, మనస్సును నియంత్రించమని చెప్తూ వచ్చారు. చిత్తమన్న పదప్రయోగం జరిగినప్పటికీ నా అభిప్రాయం ప్రకారం మనస్సు అనేది ప్రతిబింబాత్మకం. అది ఓన్లీ ప్రతిబింబం, అది ఓన్లీ రిఫ్లెక్షన్. దానికో సొంత ఎజెండా కానీ, దానికో సొంత ధోరణి కానీ లేదు. సో మనస్సు ప్రతిబింబం. ప్రతిబింబాన్ని మార్చడానికి ఏం చేయాలి? బింబంలో మార్పు రావాలి. బింబాన్ని అనుసరించి, అనుకరించి, ఆచరించి ప్రతిబింబం మారుతుంది. కాబట్టి యథా రాజా తథా ప్రజ. సో నువ్వు ఏ పక్కన ఉంటావో మనస్సు కూడా కాలక్రమంలో మనస్సు కూడా ఆ రీతిగానే మారిపోతుంది. సో ముందు మనలో జరగాల్సిన మార్పు ఏంటి? ఏ స్థితిలోనైనా తన చిత్తం అన్యదైవాన్ని అర్థించడాన్ని ఓ యోగీశ్వరుడు నియంత్రించడంలో కృతార్థుడయ్యాడో అంటే అర్థం ఏంటి? అక్కడ తల తెగిపోయిన, లక్షల కష్టాలు రాని, ప్రపంచమంతా అవమానించని, నమ్ముకున్న వాళ్ళు కూడా నిన్ను అనుమానించని, పూర్తి ప్రతికూలమైన వాతావరణం రాని బాహ్యంలో, ఇంకెవరినైనా దైవాన్నో, ఇంకెక్కడి నుంచైనా శక్తినో, ఇంకెక్కడి నుంచైనా స్వాంతనో ఆశిస్తే ఈ సమస్య తీరిపోతుంది అని అనిపించినప్పటికీ తల తెగిపోయిన ఆ వ్యభిచారం మాత్రం మళ్ళీ చేయడు అతడు. తల తెగిపోయిన వ్యభిచారం మాత్రం చేయడు. సూత్రబద్ధమైపోయింది అతడికి సత్యం. తన హృదయాంతరంగంలో పరమమాహేశ్వరమూర్తి అయిన మహాశివుడు సజీవంగానే ఉన్నాడన్న సత్యం తేటపడిన మహనీయుడు, తన జన్మకి జీవితానికి కేంద్ర బిందువు తన హృదయాంతరంగంలో ఉన్న అంతర్యామి అని గుర్తెరిగిన మహనీయుడు, అసలు ఈ జన్మని రూపకల్పన చేసింది ఆయన, మరోసారి భూతలానికి విచ్చేయాలని ఎంచుకున్నది ఆయన, ఈ జన్మ స్త్రీలింగమా పుల్లింగమా అని ఎంపిక చేసింది ఆయన, జన్మ యొక్క ఆయుష్ని నిశ్చయించింది ఆయన, ఈ జన్మ యొక్క రూపకల్పన చేసింది ఆయన, మరి ముఖ్యంగా ఈ శరీరం యొక్క రూపకల్పనని, ఈ శిల్పాన్ని చెక్కింది ఆయన. వారి ఆధ్యాత్మిక లక్ష్యాలు నెరవేర్చుకోవటం అనేది ప్రధానమైన అంశం. సో ఇంతటి మహనీయుడు తన హృదయాంతరంగంలోనే కొలువై ఉన్నాడని, నిజానికి అతడే తన నిజతత్వం అని గుర్తెరగటంలో కృతార్థుడైన వాడు శక్తి కోసమో, ముక్తి కోసమో, భుక్తి కోసమో, భక్తి కోసమో అన్యదేవుళ్ళని ఆశ్రయించడు. అది పిరమిడ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. తన హృదయాంతరంగంలో ఉన్న పరమాత్మ నుండి మాత్రమే ఆశిస్తాడు. ఏది పొందినా తనలోని మహాశివుడికి మాత్రమే కృతజ్ఞతా అభినందనల్ని తెలియజేస్తాడు. ఇది ఫస్ట్. రెండోది, ఏ స్థితిలో అయినా తన ఆత్మలో కొలువై ఉన్న పరమాత్మనే స్తుతిస్తూ, దర్శిస్తూ, తన హృదయాంతరంగంలో కొలువై ఉన్న సజీవంగా ఉన్న నిత్య నిర్దోషి అయిన పరమమాహేశ్వరమూర్తి అయిన గర్వరేఖా సమన్వితుడైన సజీవంగా ఉన్న ఆ దైవాన్ని మాత్రమే అతడు దైవంగా గుర్తిస్తాడు. అతడినే అతడు స్తుతిస్తాడు, అతడినే అతడు స్మరిస్తాడు. ఆ సర్వోత్కృష్టమైన స్థితిలో ఏ కుక్కనో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అతను ప్రాణం పోవాల్సిందే తప్ప ఆ పని మాత్రం చేయడు. అన్యదేవతల్ని ఆశ్రయించడు. ఫస్ట్ ఏమో అన్యదేవతల్ని ఆశ్రయించడు, రెండోదేమో అన్యదేవతల్ని ఆరాధించడు. ఇక మూడోది, తన ఆత్మయందే పరమానందభరితం అవుతాడో.
అతడికి భౌతికమైన పదార్థ రూప జగత్తు ఆనందానికి హేతువు కానే కాదు. అతడికి ఏంటి? ద సో కాల్డ్ ఫిజికల్ వరల్డ్ ఈజ్ నాట్ ది సోర్స్ ఆఫ్ హిస్ జాయ్. సో ఆనందానికి హేతు భయహేతు, అది బాహ్యం. ఆనందహేతు ఆత్మ. సో అతడు దేనికి కావాలంటే దాన్ని ఆత్మలో అనుభూతి చెందిన వెంటనే అది తత్ప్రాప్తి జరిగిపోయినట్లుగా అతడు అర్థం చేసుకుంటాడు. కాబట్టి అతడు హృదయాంతరంగంలో అనుభూతి చెందినప్పుడే ఇంకా ఇంద్రియ రూప జగత్తులో దృశ్య కావ్యంగా అది జరగకపోయినా కన్నా ముందే అతడు దర్శించిన ఉత్తర క్షణమే, అనుభూతి చెందిన ఉత్తర క్షణమే ఆత్మ ఆవరణలోనే ఆనందాన్ని పొందుతాడు. ఇవి 3 అంశాలు ముఖ్యంగా చెప్పబడి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ ద ఎన్లైటెన్డ్ బీయింగ్, ద బ్యూటిఫుల్ యోగి, ద ఎనలాజికల్ మైండ్. His modus operandi is grander, just beautiful. He has designed his thinking pattern so grandly. In his life, he may face so many hardships, so many failures. He may be riddled in so many intricacies. But the beauty is, the grandness is, he will not have a temptation, he will not be enticed to approach the God outside. He had a beautiful introspection. He has realized that the original consciousness, that the innate consciousness is very much alive within. He knows that he is very much alive within. And he also knows that he is the key for the entire universe. And he also plays a key role in conducting this universe. So whatever he needs, he approaches the God within. Whatever he accomplishes, he will be grateful to the God within. That is the first signature of the enlightened being. The second one is, he will never ever adore or worship any other God. Though he might be powerful, though he might be more grander, the personality may tempt him, entice him. If you approach that God, if you adore that God, you will be in the safe hands. But he will never ever commit that grave mistake by adoring some other God. He will never ever worship some other God. That is the second fragrance of the enlightened being. The third one is, he also realizes that the source of joy, that the source of bliss is not the physical world. The physical world is only reflective. The original consciousness, the Sat, is only the God within. So the moment he visualizes in the capacity of soul, spirit, the moment he feels the feeling in the capacity of soul, for him it has happened, it got manifested instantaneously. So he feels the joy instantaneously. So for him, the platform, the source of joy, is the platform called God within, the soul, the spirit. So this is the crux of the chapter number 6, verse number 20. You can take it. Those aspirants who have already decided to be my aspirants, my students, without any second thought, you can incorporate this knowledge, adopt this knowledge, execute this knowledge. That's it. సో 6వ అధ్యాయం 21వ శ్లోకం. బ్రహ్మానంద అనుభవం ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యము కాగలదు. ఈ బ్రహ్మానందమును అనుభవించుచు దాని యందే స్థితుడయ్యున్న యోగి తన పరమాత్మ స్వరూపము నుండియే
తన పరమాత్మ స్వరూపం నుండి ఏమాత్రం విచలితుడు కానే కాడు. సో బ్రహ్మానందానుభవం ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యము కాగలదు. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడయ్యున్న యోగి తన పరమాత్మ స్వరూపము నుండి ఏ మాత్రము విచలితుడు కానే కాడు. సో మరొకసారి పునశ్చరణ చేసుకుందాం, సింహావలోకనం చేసుకుంటున్నాం. ఒకసారి తెలుసుకున్న జ్ఞానమే మరొకసారి పునర్స్మరించుకుంటున్నాం. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. ఇక్కడ ఈ నిర్దిష్టమైన శ్లోకంలో ఎత్తుగడ బ్రహ్మానంద అనుభవం, ఆనందం గురించి, బ్రహ్మానంద పారవస్యం గురించి ఆచార్యులు 6వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని? బ్రహ్మానందానుభవం ఇంద్రియాతీతమైనది. సో ఆ బ్రహ్మానందం అంటే ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మ తానేనని సాధకుడికి అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైనప్పుడు, సాధకుడు గుర్తెరగాల్సిన రీతిలో గుర్తెరగగలిగినప్పుడు, అతడిలోంచి పుట్టుకొచ్చే తృప్తి, శాంతి, స్పష్టత, తేన్పు బ్రహ్మానందం. బ్రహ్మానందం తానే బ్రహ్మనని తెలుసుకున్నప్పుడు అతడిలోంచి పుట్టుకొచ్చే తృప్తి పేరు బ్రహ్మానందం. ఇన్ని జన్మలుగా ఓ సంక్లిష్టతగా, ఒక ప్రహేళికగా మిగిలిపోయిన దాన్ని మొట్టమొదటిసారి జన్మాంతరాల్లో మొట్టమొదటిసారి బ్రహ్మ తానేనని తెలుసుకోవటం వలన అతడి అంతరంగంలోంచి పుట్టుకొచ్చే తేన్పు పేరే, తృప్తి పేరే, శాంతి పేరే ఆనందం. అదే బ్రహ్మానంద పారవస్యం. ఆ బ్రహ్మానంద పారవస్యం ఇంద్రియాలకు అతీతమైనది. అంటే ఒక్క విషయం అర్థం చేసుకోండి, మనం సత్యాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకుని స్వయంతో సంగమించి బ్రహ్మానంద పారవస్యంలో ఓలలాడుతున్నప్పటికీ ఇంద్రియాలు ఆ స్థితిని ఫిగర్అవుట్ చేయలేవు. ఇంద్రియాలు ఆ స్థితిని పసిగట్టలేవు. ఇంద్రియాతీతమైనది. రెండోది ఏమన్నారు? సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యము కాగలదు. అది బుద్ధి కుశలత వల్లనే బ్రహ్మానందం వస్తుందన్నారు. సాధన వలన వస్తుందని చెప్పట్లా, సూక్ష్మ బుద్ధితోనే సాధ్యమవుతుంది. బుద్ధి కుశలత ద్వారానే ఉపలబ్ధమవుతుంది. సో బ్రహ్మ తానేనని తెలుసుకున్నప్పుడే బ్రహ్మానందం వస్తుంది. సో బ్రహ్మ తానేనని తెలుసుకోవటానికి నువ్వు కఠోరమైన సాధనలు, క్రతువులు, యజ్ఞములు, యాగములు నిర్వహించటం నిష్ప్రయోజనమే. అది ఎట్లా సాధ్యం? బుద్ధి బలం ద్వారానే, సూక్ష్మ బుద్ధి ద్వారానే, బుద్ధి కుశలత ద్వారానే. మరి సూక్ష్మ బుద్ధి, బుద్ధి కుశలత, బుద్ధిలో ఆ వికాసం, వికారం పోయి వికాసం ఎలా వస్తుంది? ఆ పరిమళాలు ఎలా పుడతాయి అంటే సుజ్ఞాన సమపార్జన ద్వారానే. సో సుజ్ఞాన సమపార్జన ద్వారా బుద్ధి కుశలత, బుద్ధి కుశలత ద్వారా తానే బ్రహ్మనని గుర్తెరగగలిగే సమర్థత, తాను బ్రహ్మనని గుర్తెరగటం వలన బ్రహ్మానంద పారవస్యం పుట్టుకొస్తుంది. అది ఇంద్రియాలతో ధృవీకరించలేదు, ఇంద్రియ రూప జగత్తులో లేదు. ఇంద్రియాలు దాన్ని ధృవీకరించలేవు, ఇంద్రియాల ద్వారా పొందలేవు. మరి ఎలా? బుద్ధి ద్వారా సాధ్యం. బుద్ధి అన్నప్పుడల్లా మీకు సుజ్ఞాన సంకీర్తనల ఝరే గుర్తుకు రావాలి. ఎస్, ఆ బ్రహ్మానందముని అనుభవించుచు దానియందే స్థితుడయ్యున్న యోగి తన పరమాత్మ స్వరూపము నుండి ఏ మాత్రం విచలితుడు కానే కాడు. సో ఒక్కసారి తన హృదయాంతరంగంలో అంతర్యామి ఉన్నాడని, అంతర్యామి తానేనని, అదే తన నిజస్వరూపమని అతన్ని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థమైతే, అతన్ని సంగమించాల్సిన రీతిలో సంగమిస్తే ఇంకంతటి సర్వోత్కృష్టమైన స్థితి నుండి మళ్ళీ తిరిగి రావటం, దిగి పడిపోవటం జరగదు. ప్రపంచం ఎన్ని వికృత విన్యాసాలు చేసినా ఆ విన్యాస వికారాలేమీ
అతడి ధృతిని, ధోరణిని మార్చలేవు అని ఆచార్యులు తేటపరిచారు. So chapter number 6, verse number 21. The aspirant should realize that Lord Sri Krishna in this particular sloka has emphasized something about the joy, the bliss, the ecstasy, the exuberance, the effervescence. He says that the bliss is ultimate. And he also says that the so-called bliss is beyond sensory organs. The sensory organs are not entitled to substantiate bliss. An aspirant may be dancing in the bliss, the inner consciousness. But the sensory organs are not entitled to figure out that. The sensory organs are not entitled to figure it out. That's it. In the second part, he says, the source of bliss is not the sensory organs, the sensory world. He has categorically made it very clear that the source of bliss is not sensory organs, and is articulated that the source of bliss is always the brain, the matured thinking pattern, the divine intelligence. You know pretty well, the divine intelligence, that particular perception, that presumes, happens with the nurturing of truth and nurturing of knowledge to the fullest extent. The specific methodology of that prism is always nurturing your neurological brain with the true truth and true knowledge. That's it. And indirectly has made it very clear that the bliss is only possible through divine intelligence. You have got to realize that he is not in favor of any kratu, or not in favor of any yajnas, or not in favor of any sacrifices. That is the beauty. And one more thing is, once an aspirant had an unification with the consciousness within, once an aspirant has had a unification with the God within, he will never ever be foolish to come out of that grandness. Nothing in this physical world will be tempting. He will never ever get tempted. He will always have a unification with the God within. At any cost, he is not interested to say no to the unification. That's it. That is the crux of this sloka. ఇక 6వ అధ్యాయం 22వ శ్లోకం. సర్వోత్కృష్టమైన తన సహజత్వమే అయి ఉన్న తన పరమాత్మ స్థితిని పునఃప్రాప్తించుకున్న మహనీయుడు మరే ఇతర లాభముని కూడా దానికంటే అధికమైన దానిగా తలంపుడు. అతడు మహిమాన్వితమైన దివ్యస్థితిలో, అంతటి మహిమాన్వితమైన దివ్యస్థితిలో ఉన్న యోగీశ్వరుడిని ఎట్టి బలవద్దుఃఖములు చెలింపజేయజాలు. ఒక్కసారి చూడండి. మహాశూన్యం స్వయంభూగా స్పృహలోకి వచ్చి ప్రేమకు ప్రేరేపింపబడి అంతర్ముఖుడై ఓంకారీశ్వరుడుగా భాసిల్లుతూ, ఆ ఓంకారీశ్వరుడు తనని తాను అధ్యయనం చేయటానికి అంతర్ముఖుడైనప్పుడు, తనని తాను అనేకంగా దర్శించినప్పుడు, తన అంతరంగంలో ఉన్న సృజనాత్మక శక్తిని, చైతన్య శక్తిని ఆయన ఆవిష్కరించుకోగలిగినప్పుడు, తాను దర్శించినదే విశ్వంగా పరిణతి చెందినప్పుడు, అలాంటి ఓంకారీశ్వరుడు ఏకంగా ఉంటూ అనేకంగా ఉండగలుగుతూ, అనేకంగా ఉంటూ
మళ్ళీ ఏకంగా ఉండగలుగుతూ, సర్వులలో స్వరూపరీత్యా స్వభావరీత్యా భేదాన్ని అనుభూతి చెందుతూ, మరింత లోతులకెళ్తే అభేదానికి లేచ మాత్రం కూడా భంగం వాటిల్లకుండా ఉండే అంత అద్భుతమైన స్థితిలో ఉన్న ఆ ఓంకారీశ్వరుడు తన హృదయాంతరంగంలో తనలో కేంద్ర బిందువై భాసిల్లుతున్నాడని, అతడికి తనకి మధ్య అభేదమేనని, అదే తన సహజ రూపమని, ఆ తండ్రి యొక్క దర్శనంలోంచే దార్శనికతలోంచే అనేక విశ్వాలు అననిత్యం పుట్టుకొస్తున్నాయని, అంతటి మహనీయుడితో సంగమించిన వాడు ఆ దృష్టికోణం యొక్క వైభవాన్ని శ్లోకంలో చెప్పారు. ద గ్రాండ్నెస్ ఆఫ్ దట్ పర్సెప్షన్. అతడి దృష్టికోణంలో అంట, ఏమయ్యా నేను ప్రధాన్ని చేస్తావా వస్తావా? ఏం చేస్తారు సార్ అంటే, ప్రధానిని. భారతదేశానికి అంటే భారతదేశం కాదా, అన్ని దేశాలు కలిపి పెట్టుకుని మొత్తం ప్రపంచాన్ని నీకు ఇస్తాను అంటాడు. అతను అంటే రండి, దాన్ని మడిచి ఇంకింతకన్నా మడవటానికి వీలు లేనన్నిసార్లు మడిచి అటక మీద పెట్టుకోండి, బాగుంటుంది. నా తండ్రితో క్షణకాలం కూడా నాకు వియోగం కుదరదు. ఏది పొందాలో అది పొందాను. ఏది పొందితే మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదో దాన్ని పొందిన వాడికి ఏది పొందితే ఏ క్షణంలో పోగొట్టుకోవటం, ఏ క్షణంలోనైనా పోగొట్టుకోవచ్చు. ఏ క్షణంలోనైనా పోగొట్టుకునే దానికోసం ఎప్పుడు పోగొట్టుకునే దాన్ని, ఎప్పుడు పోగొట్టుకోకూడని దాన్ని నేను ఎలా పోగొట్టుకుంటాను సార్ అని అడుగుతాడంట. ఏంటి సార్ మీరు చెప్తున్నది మంచిదే, మీరు నా మీద అభిమానం కొద్దే చెప్తున్నారు భారత ప్రధాని చేస్తానని, లేకపోతే ప్రపంచ ప్రధాని చేస్తానని. కానీ అవన్నీ ఏది పొందితే ఎప్పుడు పోగొట్టుకుంటామో తెలియదు. నేను ఒకదాన్ని పొందాను సార్, ఆ పొందిన దాన్ని మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదు. మీరు ఇప్పుడు నాకు ఆఫర్ చేస్తున్నది ఏ క్షణంలో అయినా పోగొట్టుకోవచ్చు. ఏది పొందితే మళ్ళీ పోగొట్టుకోవటం ఉండదో దాన్ని పొందిన నేను ఎప్పుడు పోగొట్టుకుంటామో తెలియని దాన్ని కోసం నేను వెంపర్లాడటం అనేది ఉండద్దు సార్. మీరేమనుకోవద్దు, వెనక్కి తిరిగి చూడకుండా, ఎవరైనా చప్పట్లు కొట్టినట్టు భ్రాంతి కలిగిన తమరు వెనక్కి తిరిగి చూడకుండా సరాసరి నడుచుకుంటూ వెళ్ళిపోండి అని చెప్తాడు అతడు. తర్వాత అతడిని దుఃఖింపజేసే సంఘటన ఏముంటుందంటున్నా, అన్నిటి మూలము తెలుసు, అన్నిటి మాతృక తెలుసు. అతన్ని ప్రత్యేకించి దుఃఖింపచేసేయగలిగే సంఘటన ఏముండదు. ఎంత దుఃఖంలో ఉన్నా అతడు నిశ్చల నిజ దివ్య స్థితిలోనే అతడు హాయిగా ఉంటాడు. సముద్రపు ఒడ్డులో ఎన్ని కెరటాల వలన ఎంత హోరుగా ఉన్నా 4 అడుగులు వేస్తే సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా ఉంటుంది. ఒడ్డున కెరటాలు కొంత హోరు చేస్తే చేయొచ్చేమో, కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత సముద్రం ఎంత నిశ్చలంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత కుదురుగా ఉంటుందో అతడి అంతరంగం ఈ భౌతికమైన సుఖ దుఃఖాలకి లొంగిపోయి అట్లా ఏం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది అనేది వారు ఈ 3 శ్లోకాల్లో చెప్పారు. Chapter number 6, verse number 22, he has categorically emphasized the prism of the enlightened being. Once an aspirant had an introspection, is successful in having a unification with God within. When he had an analogical thinking pattern, the association of the unification of God within is so grand that he will never ever be tempted for physicality again. The tons of money, the tons of richness, even he might be offered to rule this entire world, but still for him the ultimate thing is God, having a unification with God within. So the worldly earthly affairs are not competent to divert an enlightened being from the consciousness within. To divert an enlightened being from the consciousness within. That's it. And one more thing is the melancholy, the tragedy
the tragic incidents, the unfavorable incidents, the so-called melancholy, the so-called tragedy is not worth for an enlightened being. The character may be riddled in so much tragedy, so much of melancholy, but still the enlightened being rejoices in joy. I mean to say, the melancholy cannot even enter into the realm of the inner consciousness of an enlightened being. That's it. So, this is the beautiful teaching taught by Lord Sri Krishna. అలాంటి మహనీయుడైన శ్రీకృష్ణుడికి నమస్కరించుకుంటూ జయధ్వానాలను తెలియజేసుకుంటూ తర్వాత 6వ అధ్యాయం 23వ శ్లోకం పునశ్చరణ పూర్తయింది కాబట్టి, అంటే ఒకసారి ఇవాళ తెలుసుకునే శ్లోకం ముందు ఒకసారి క్లుప్త రమ్యంగా ఒకసారి చెప్పుకుందాం. పునశ్చరణ చేస్తే క్లుప్త మనోహరంగా, క్లుప్త రమ్యంగా ఒకసారి చెప్పుకుని ఇవాళ శ్లోకానికి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పాఠ్యాంశం 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 23వ శ్లోకం. ఎస్, 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 23వ శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతస. భావం: దుఃఖరూప సంసార బంధముల నుండి దుఃఖానికి ప్రభావితమయ్యే మానవ పరిమితం నుండి వేరుపడిపోయిన దివ్యస్థితే యోగం. అట్టి యోగస్థితిని సంప్రాప్తించుకోగలగటం మానవ జీవితానికే మకుటాయమానం. యోగీశ్వరుడు ఆ దివ్యమైన ఘనమైన లక్ష్యాన్ని సముపార్జించుకోవటంలో ఎన్ని ఎదురీతలొచ్చినా చలించక ధృతితో ముందుకు సాగిపోతాడు. దుఃఖ సంయోగ వియోగం: దుఃఖానికి చెలించిపోయే మానవత్వపు పోకడల నుండి వియోగాన్ని పొందటం, భేదాన్ని దర్శించటం. తం అట్టి స్థితిని యోగ సంయుతం, యోగం అను పేరుతో విద్యాత్ ఎరుంగవలెను. సహ యోగ ఆ యోగము అనిర్విణ్ణ చేతస అలసట లేని పట్టుదలతో, నిశ్చయేన నిశ్చయముగా, యోక్తవ్య సంప్రాప్తించుకుని తీరవలసినంతటి విలువైనది. దుఃఖానికి ప్రభావితమయ్యే మానవ పరిమితం నుండి వేరు పడిపోయిన దివ్యస్థితియే యోగం. అట్టి యోగస్థితిని సంప్రాప్తించుకోగలగటం మానవ జీవితానికే మకుటాయమానం. యోగీశ్వరుడు ఆ దివ్యమైన ఘనమైన లక్ష్యాన్ని సముపార్జించుకోవటంలో ఎన్ని ఎదురీతలు వచ్చినా చలించక ధృతితో ముందుకు సాగిపోతాడు. ఇప్పుడు సాధకులు గమనించాలి, ఇవాళ రోజున 23, 24, 25 శ్లోకాలు యొక్క గీతాశాస్త్రంలోని గీతాచార్యుల యొక్క అంతరార్థాన్ని ఆవిష్కరించే ప్రయత్నాన్ని గావిస్తున్నాను. ఇది నేను దర్శించిన దర్శనం. ప్రతిసారి ఈ శ్లోకానికి ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తల దర్శనాలు చెప్పేవాడిని. ఇవాళ ఒక విశేషమైన కారణం ఉండటం వలన కేవలం నా దర్శనం మాత్రమే మీకు ఫోకస్ చేయటం జరుగుతుంది. విశేషమైన కారణం అంటే ఏం లేదు, నా మనస్సులో ఒక భీతి పుట్టుకొచ్చింది. అది విషతుల్యం అని తెలిసే కదా నేను రాశాను. మరి దాదాపు 5-6 ఏళ్ళు కష్టపడి ఆ విషతుల్యమైన దాంట్లో ఏదైనా పొరపాటున ఓ లేశమాత్రం సాధకుడి దృక్కోణాలు వచ్చిన సంవిధానంలోకి వెళ్ళినా అది కలుషితం అవుతుందని,
ఆ విషయాన్ని చదివేటప్పుడు నా పెదాలలో కూడా ఆ పదాలని పలకరించబుద్ధి అవ్వక నేను ఇవాళ ఎందుకో నాకు అనిపించట్ల. అందుకని ఓ ప్రయోజనాత్మకమైన ప్రయోగం చేద్దాం. సరే, మరి ఈ విశేషమైన అవసరమైనప్పుడు మాత్రమే వారి దర్శనాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేద్దామని ఒక ప్రయోజనాత్మకమైన ప్రయోగంగా ఇవాళ రోజు మాత్రం నేరుగా నేను దర్శించిన దర్శనానికే మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఓ పని చేయండి, అందరి విని అన్నీ నేర్చుకుని ఏ పుట్టలో ఏ పాము ఉందో భగవద్గీత అందరూ చెప్పుతున్నారు కదా అని అనుకునేవాళ్ళు ఈ పుట్టలో పాము లేదు, చేయి పెట్టి చూడక్కల్లా. అన్ని పుట్టల్లో చేతులు పెట్టి చూడండి. నన్ను గురువరేణ్యుడిగా ఎంచుకుని నేను ఉపదేశించినది మళ్ళీ నిర్ద్వంద్వంగా మళ్ళీ రెండోసారి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నా గురువు చెప్పాడు కాబట్టి అది నాకు సత్యమే, శాస్త్రమే, వేదతుల్యమే అనేవారు మాత్రమే నాతో కలిసి రండి. లేని వాళ్ళు వెంటనే నచ్చితే లైక్ కొట్టద్దు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయొద్దు, వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి. నేను మీకు లైక్ కొడతా అన్సబ్స్క్రైబ్ చేస్తే, నన్ను వదిలేసేయండి. కానీ నన్ను ఎంచుకున్న వాళ్ళకి మాత్రం నేను చెప్పిన శ్లోకం శిరోధార్యంగా భావించమని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. దుఃఖానికి ప్రభావితమయ్యే మానవ పరిమితం నుండి వేరుపడిపోయిన దివ్యస్థితియే యోగం. అట్టి యోగస్థితిని సంప్రాప్తించుకోగలగటం మానవ జీవితానికే మొకటాయమానం. యోగీశ్వరుడు ఆ దివ్యమైన ఘనమైన లక్ష్యాన్ని సమపార్జించుకోవటంలో ఎన్ని ఎదురితలు వచ్చినా చలించక ధృతితో ముందుకు సాగిపోతాడు. దుఃఖ సంయోగ వియోగం, దుఃఖ సంయోగ వియోగం, ఆ పదప్రయోగాన్ని సాధకులు గమనించాలి. సంయోగ వియోగం, దుఃఖ సంయోగ వియోగం, దుఃఖంతో యోగం కలిసేదాంతో విడిపోవటం. దుఃఖం లేకపోవటం కాదు, దుఃఖంతో కలవకపోవటం కూడా కాదు. దుఃఖం ఉంది, దుఃఖంతో కలిసే ఒక వ్యవస్థ ఉంది, దుఃఖంతో కలిసే వ్యవస్థతో విడిపోవటం, అది యోగం అంట. ఇక్కడ పదప్రయోగం, అది పద విన్యాసాన్ని చూడండి. ఆ పద ప్రయోగంలో ఉన్న విన్యాసాన్ని, ఆ విన్యాస వికాసాన్ని, ఆ వికాస విరిని ఒకసారి దర్శించండి. తర్వాత దుఃఖ సంయోగ, తర్వాత దుఃఖ సంయోగ వియోగం ఏంటది? సో ఎప్పుడైతే జీవాత్మ దేహదారి అయిందో, ఎంత కొత్త కారు తీసినా, గవర్నర్ గారి కారు అయినా, గవర్నర్ వాళ్ళ ఫాదర్ కారు అయినా, ప్రెసిడెంట్ కారు అయినా, ప్రెసిడెంట్ గారి ఫాదర్ కారు అయినా, ఎంత ముస్తాబు చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, రోడ్డు మీదకి వెళ్తే ఒక చిన్న గీతో చిన్న డెంటో పడక మానదు. సో అలాగే జీవాత్మ దేహదారి అయిన తర్వాత ఎంతటి ఘనాపాటి అయినా జన్మలో దుఃఖాలు రావటం సహజంగానే జరుగుతూనే ఉంటుంది. సో దుఃఖం లేకపోవటం గురించి చెప్పట్లా, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖించకపోవటం గురించి చెప్పట్లా. పాత్ర దుఃఖిస్తున్నప్పుడు మనలో ఒక వ్యవస్థ ఉంటుందంట, ఆ వ్యవస్థ దుఃఖిస్తున్న పాత్రతో కలిసిపోతుందంట. ఆ దుఃఖిస్తున్న పాత్రతో సంగమించిన ఆ స్థితి నుండి వేరుపడిపోవటమే యోగస్థితి అని చాలా విశేషంగా చెప్పారు. దుఃఖ సంయోగ వియోగం,
దుఃఖానికి చలించిపోయే మానవత్వ పోకడల నుండి వియోగాన్ని పొందటాన్ని, భేదాన్ని దర్శించడం. సరే, అది నేను కింద చెప్తాను అక్కడ దాకా. తం దేన్ని దుఃఖ సంయోగ వియోగం, అట్టి దుఃఖ సంయోగం వియోగం ఆ స్థితిని యోగ సంజ్ఞితం, యోగం అని పేరుతో విద్యాత్యరుంగుము. సో ఈ నిర్దిష్టమైన శ్లోకంలో ఆచార్యులైన శ్రీకృష్ణుడు యోగ స్థితి అంటే ఏంటో వివరించారు. హీ హాస్ కేటగారికల్లీ డిఫైన్డ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెంట్ బై యోగా. ఎంత బాగా చెప్పారు చూడండి. ఈ నిర్దిష్టమైన 6వ అధ్యాయం 23వ శ్లోకంలో ఆచార్యులైన శ్రీకృష్ణుడు కౌహిలుడి ద్వారా, అర్జునుడి ద్వారా మానవ సంతతికి ఏం చెప్తున్నాడంటే, ఉతికేశారు ఆయన. ఏం చెప్తున్నాడయా అంటే, నాయనా యోగం అంటే అర్థం ఏంటో తెలుసుకోవయా. ఏంటయా? నీలోని మానవుడి పాత్రలోని భౌతికమైన లౌకికమైన దుఃఖం, ఆ దుఃఖంతో ఏకీకృతమై ఉన్న ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ నుండి వియోగం పొందటమే యోగం అని చెప్పారు. ఆ వ్యవస్థ నుండి వియోగం పొందటమే యోగం అని చెప్పారు. సో దుఃఖానికి ప్రభావితమయ్యే మానవ పరిమితం నుండి వేరుపడిపోయిన దివ్యస్థితే యోగం. దుఃఖానికి ప్రభావితమై ఉంటుంది. మనలో 2 వ్యవస్థలు ఉన్నాయనుకోండి. ఒకటి అపరిమితమైన ఆలోచన సంవిధానం, ఒకటి పరిమితమైన ఆలోచన సంవిధానం. అపరిమితమైన ఆలోచన సంవిధానం పాత్రకు సంబంధించిన, లౌకికానికి సంబంధించిన సుఖదుఖాలతో ఏమాత్రం కలుషితం అవ్వదు, ప్రభావితం అవ్వదు, నిత్య నిర్దోషిగానే భాసిల్లుతూ ఉంటారు. కానీ మనలో ఒక పరిమితమైన ఆలోచన సంవిధానం ఉంది. వారు పాత్రకు సంబంధించిన దుఃఖంతో ప్రభావితం అవుతారు. పాత్రకు సంబంధించిన దుఃఖంతో ప్రభావితం అవుతున్న వ్యవస్థ నేను కాదు అని గుర్తెరగగలిగిన వాడే యోగము అని చెప్పారు. అట్టి యోగస్థితిని సంప్రాప్తించుకోగలగడం మానవ జీవితానికే మొకటాయమానం. పాత్రలో ఉంటూ పాత్ర సుఖదుఖాలకు లోనవుతుంటే, సుఖదుఖాలకు లోనవుతున్న పాత్రతో మనలో ఒక వ్యవస్థ ఏకీకృతమైపోతే, దుఃఖిస్తున్నది నేను కాదు, ఏకీకృతమై ఉన్న వ్యవస్థ కూడా నేను కాదు, ఈ రెండింటినీ సాక్షిభూతంగా గమనిస్తున్న మహనీయుణ్ణి నేను నిత్య నిర్దోషినే అని గుర్తెరగగలిగే యోగీశ్వరుడి ఆ స్థితి అంట సర్వోత్కృష్టమైనదంట. అట్మోస్ట్, ఎపిటోమ్, అల్టిమేట్, పినాకిల్ పాయింట్. యోగీశ్వరుడు ఆ దివ్యమైన ఘనమైన లక్ష్యాన్ని సమపార్జించుకోవటంలో ఎన్ని ఎదురీతలు వచ్చినా చలించక ధృతితో ముందుకు సాగిపోతాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఎదురీతలు వచ్చినా ఎన్ని సంక్లిష్టతలు వచ్చినా ముందుకు సాగిపోతాడని మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు, మానవ సంతతికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. అతడికి ఆ సంకీర్తనల రుచి చూసిన వాడికి ఈ సంక్లిష్టతలు అసలు ఈ సంక్లిష్టతలుగా అనిపించవు. అవి కూడా సంకీర్తనల్లో భాగంగానే ఉంటుంది. అవి కూడా అతడికి ఆలాపనగానే వినిపిస్తుంటాయి. అవి కూడా సంకీర్తనలో ఒక పంక్తిలాగానే అనిపిస్తుంది అతనికి. అతడు ఎన్ని కష్టాలు ఇచ్చినా మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. అది అతడి దృష్టిలో ఎన్ని కష్టాలు ఏం కాదు, తృణీకారం అతనికి. ఇది నిజమే కాదని గ్రహించినోడికి ఆద్యాంతము వర్తించని అజరామర మూర్తి తానేనని గుర్తెరిగిన వాడికి, విశ్వాన్ని విరచించిన వాడు తానేనని గుర్తెరిగిన వాడికి, తన్ని తాను ఆవిష్కరించుకోవటంలో అనంతమైన తత్వం తనలోనే ఉపస్థితమై ఉన్నదని, తాను సముద్రమంత తత్వాన్ని ఆవిష్కరించినా ఇంకా ఎనలేని సముద్రాలు తనలో ఎన్నో అవ్యక్తంగా ఉన్నవని గుర్తెరిగిన వాడికి, సింధువు తానేనని గుర్తెరిగిన వాడికి బిందువు మీద ఏముంటుంది అంత. కాబట్టి మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా అన్న పదప్రయోగం చేశారని, నిజానికి అతడు దాన్ని కష్టంగా గుర్తించడని, అతడు దాన్ని జస్ట్ లైక్ దట్ చూస్తాడని మాత్రమే అర్థం చేసుకోగలగాలి. సహయోగ అనిర్మణ చేతస నిశ్చయేన
యోక్తవ్య, ఆ యోగముని అలసట లేని పట్టుదలతో నిశ్చయంగా సంప్రాప్తించుకుని తీరవలసినంతటి విలువైనది. అంటే అతడి దృష్టిలో కొడితే దీన్ని కదా కొట్టాలి, పొందితే దీన్ని కదా పొందాలి. పిచ్చోళ్ళలాగా మానవ సంతతి అంతా ఏది పొందితే మళ్ళీ పోగొట్టుకోవటం ఉంటుందో, ఏది పొందితే మళ్ళీ ఎప్పుడు పోగొట్టుకోవటం కూడా తెలీదు. ఏ క్షణమైనా పోగొట్టుకోవచ్చు. ఎన్నాళ్ళు తమతో ఉంటుందో తెలియదు. దానికోసం ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారే. ఐఏఎస్ అంటున్నావు, రిటైర్ అయిన తర్వాత బుస్సు. ముఖ్యమంత్రి అంటున్నావు, ఏ పోలీసు వాళ్ళు అయితే సెల్యూట్ కొట్టారో పదవి అయిపోగానే చెప్తూ కొడుతున్నారు. అందం అంటున్నావు, కాస్త మందం పెరిగితే అందం పోయింది. నువ్వు పోస్ట్ పోన్ చేయగలవు కానీ ఆపగలవా? కొన్నాళ్ళు వాయిదా వేయగలవు ఈ సౌందర్యాన్ని మనకి ఇన్స్ట్రుమెంట్స్తో. వయస్సు, యవ్వనం ఇవన్నీ కూడా పోతున్నాయి. పోనీ ఒకవేళ ఇవన్నీ ఉన్న తనుపోవచ్చు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇవాళ ఉన్నవన్నీ రేపు మనతో పాటు ఉంటాయో లేదో తెలియదు. ఇవాళ ఉన్నవారందరూ రేపు మనతో పాటు ఉంటారో లేదో తెలియదు. అసలు రేపు మనమే ఉంటామో లేదో తెలియదు. ఇంత అనిశ్చలమైన దాంట్లో దీనికోసం ప్రపంచమంతా వెంపర్లాడిపోతుంటే, ఆ సర్వోత్కృష్టమైన స్థితి యొక్క రుచి తెలిసిన తర్వాత అది కదా పొందాల్సింది, దీనికోసం జన్మను అంకితం చేసినా తప్పులేదు అన్న మనోజ్ఞత అతడిలో వికసిస్తుందంట. సో దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ శ్లోక taught by Lord Sri Krishna, the realized God, the enlightened being, the grandest aspirant of the Sri Ram, the master teacher. Here, Lord Sri Krishna has emphasized on particular knowledge, that is, every human being is captivated with two faculties. One is limited thinking pattern and unlimited thinking pattern. They might be two spiritual aspects only. These two faculties might belong to spirituality also. But there are two faculties. We can name them, label them as limited thinking pattern, one as unlimited thinking pattern. So every human being is endowed with an unlimited thinking pattern. It is so impeccable, so grand, it never gets contaminated. The other faculty is there, that is limited thinking pattern. It has a tendency of getting influenced by the tragedy or melancholy of the incidents of the character. And one who realizes that faculty which is being influenced by the melancholy of the human being is not me. That realization itself is called as yoga. That realization itself is called as yoga. And one more thing is, he also realizes that it is the ultimate epitome or the pinnacle of enlightenment. Once he has recognized, he feels that yes, it is so grand, it is entitled. At the cost of anything, I would love to accomplish it. I would love to accomplish. It is entitled. For accomplishing that, I am ready to sacrifice anything. That is the crux of this beautiful sloka. Mari 6వ అధ్యాయం 24వ శ్లోకంలో ఆచార్యులు ఏం ఉపదేశించారో తెలుసుకునే యత్నాన్ని గావిద్దాం.